కూటమి పరిపాలన చంద్రబాబు అంతా బాగానే ఉంది. ఏ విధంగా అంటే మనకి అన్ని విధాలుగా సదుపాయాలు ఉన్నాయి. మా వ్యవసాయదారులుగా మేము మాకు అన్ని బాగానే ఉన్నట్టే ఉంది. రోడ్లు ఎట్లా ఉంది? రోడ్లు బాగున్నాయి, నెంబర్ 1గా ఉన్నాయి. ఇప్పుడు గత ప్రభుత్వంలోని దొరికేది కాదు, అన్ని సదుపాయాలు బాగున్నాయి. ఇసుక కూడా ఇబ్బంది లేదు. గత ప్రభుత్వం ఎట్లా ఉంది? ఇసుక బిల్డింగ్ కడతాకే 2 లక్షలు ఇసుక అయింది. ఎట్లా ఉంది కూటమి పరిపాలన చంద్రబాబు? బాగుందండి. రోడ్లు గీళ్ళు అన్నీ అవుతున్నా పల్లెటూర్లు కానీ అప్పుడు రాజ్యం పరిపాలన పేకలు కోసేది అయిపోయింది. అప్పటికి కొన్ని వాళ్ళ తిరగాల్సింది. ఇప్పుడు ఇంకా సంవత్సరం అనేది ఇంకా ఇంకా మారుతుంది కదా. ఇప్పుడు మద్యం ధరలు కూడా తగ్గింది, కల్తీ మద్యం లేకుండా. ఎట్లా ఉంది సార్? గతంలోని మద్యం ఎట్లా ఉండేది, ఇప్పుడు అప్పుడు 400 కూలి 400 తినేసేవాళ్ళు. ఇప్పుడు 400 చేస్తే 300 ఇంటికి వెళ్తారు, 100 రూపాయలు తింటున్నారు. అది ఎట్లా ఉంది? బాగానే ఉన్నాయండి. గత ప్రభుత్వంలోని ఎట్లా ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు పర్వాలేదండి. షార్ట్ టైం కదా, ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే టైం ఇప్పుడే కదా అయింది. గతంలో పరిశ్రమలని వెనక్కి వెళ్ళిపోయారు, ఏమనుకుంటున్నారు? పరిశ్రమలు రావడానికి ఇప్పుడే కదండి గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇంకా టైం ఉంటుంది. ఓన్ టైం పనితీరు ఎట్లా ఉంది? పనితీరు బాగానే ఉందండి. స్పీడప్ అవుతుంది, ఎందుకంటే మొన్న కదా జస్ట్ జరిగింది. మొన్న 9 మంత్స్ అవుతుంది. ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంప్రూవ్మెంట్ నెమ్మదిగా ఉంటుందండి. గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు బాగుంటుంది. పర్వాలేదు. ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. మనకి రోడ్లు చక్కగా వేశారు. ఇది వరకు ఆ రోడ్ల మీద ఎటు వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. బళ్ళు పాడైపోయి చాలా ఖర్చు అయ్యి ఇప్పుడు ప్రస్తుతం రోడ్లు వేస్తున్నారు, పెన్షన్లు టైంకి ఇస్తున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి శాలరీస్, రిటైర్ అయిన వాళ్ళకి ఇది కూడా పెన్షన్లు కూడా టైంకి ఇస్తున్నారు. అంత బాగుంది. ఎలా ఉంది పరిపాలన? పరిపాలనా పరంగా బాగానే ఉంటుందన్న. ఎప్పుడు బాగానే ఉండదు, ఇప్పుడు బాగానే ఉంది. పరిపాలనగా ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళిద్దరు కలిసి బాగానే చేస్తున్నారు. నా గురించి ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 9 నెలల్లో. అది ఏం చేశాడండి? 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేయలేదా? జీతాలు ఇచ్చాడు టయానికి. అసలు ఏం చేశాడు? అన్ని అప్పులు చేశాడు తను. ఎక్కడన్నా డెవలప్మెంట్ కనపడిందా? రోడ్లు వేసారా, లేకపోతే ఇంకేమైనా చేశారా? ఏ పనులు చేశారని చెప్పమనండి. పరిపాలన ఎలా? కూటమి గవర్నమెంట్ వచ్చిన 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అని వ్యక్తి అప్పులు పాలు చేసి మొత్తం టోటల్ గా సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు. అదన్నీ చక్కదిద్దుకొని 1 by 1 పెన్షన్ ఇస్తా అని చెప్పారు. అంతమంది వాడు 250 పెంచుకుంటే అలాంటిది చంద్రబాబు నాయుడు ఒకేసారి 4,000 హామీ ఇచ్చే రూపాయలు లేకపోయినా సరే ఆయన కష్టపడి మొత్తం సంపద సృష్టించి అట్టగా స్కూల్ అన్ని మొత్తం ఇప్పుడు మరి అమ్మ ఓడిస్తా అన్నాడు, గ్యాస్ బండ్లు అన్నాడు. 1 by 1 అన్ని చక్కదిద్దుకుని చేసుకుంటూ వస్తున్నారు. కూటమి పరిపాలన వచ్చిన తర్వాత చాలా బాగుందండి. పరిపాలన అంతా సవ్యంగా జరుగుతుంది. పరిపాలన ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. తర్వాత ఈ రోడ్లు అవన్నీ కూడా డ్రైనేజీలు, రోడ్లు అన్ని కూడా చక్కగా అన్ని వర్షం చేసుకుంటూ వస్తున్నారు. ప్రయారిటీ ప్రకారం ఇవ్వాల్సిన పెన్షన్లు అవన్నీ కూడా ప్రయారిటీ ప్రకారం అన్ని ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. వాటి కూటమి ప్రభుత్వం ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే గత పరిపాలనకి గత పరిపాలనకి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉందంటే, గత పరిపాలన ఏది టైంకి జరిగేది అసలు రోడ్ల గురించి వాళ్ళు మర్చిపోయారు. అసలు రోడ్లు వేయాలి, రోడ్లు ఉండేవి, రోడ్లు వేయాలనే సంగతి కానీ గ్రామీణ ప్రజలకు రోడ్లు వేయాలి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి అనే సంగతి అసలు మర్చిపోయారు. రోడ్ల గురించి అసలు పట్టించుకోలేదు. కొంచెం కూడా వాళ్ళు రోడ్ల గురించి శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల చాలా మంది యాక్సిడెంట్లు చనిపోవడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఫస్ట్ అసలు కూటమి ప్రభుత్వం వచ్చి ఫోకస్ దాని మీద పెట్టి రోడ్లు, డ్రైనేజీ వీటన్నిటి మీద ఫోకస్ పెట్టి బాగా చేస్తున్నారండి. అది మాత్రం గవర్నమెంట్ చాలా మెచ్చుకోవాలి. ఆ విషయం